హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పి 2024 నోటిఫికేషన్కి ఫైనల్ టచ్ అనమాట. మనకి రేపుతో ఎవరైతే మంచిగా రాస్తారో వాళ్ళందరూ కూడా జాబ్ను పొందడం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా అయితే రాయండి. చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి నోటిఫికేషన్లో మన క్వశ్చన్లు అనేవి 400 వరకు కూడా ఉండేవి. టైం కూడా తక్కువగా ఉండేది, 68-65 మినిట్స్. ప్రజెంట్ మనకి మొత్తంగా క్వశ్చన్లు 226 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి సిబిఐటికి. అదేవిధంగా మనకి టైం వచ్చేసరికి 73 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఈ విషయాన్ని గుర్తుంచుకొని మంచిగా అయితే రాయండి. ఎవరు కూడా తప్పులు అయితే చేయొద్దు. మంచిగా అయితే ప్రిపేర్ అయ్యారు కాబట్టి మంచిగా రాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ యొక్క ఫామ్ 6 మాత్రం మర్చిపోవద్దు. మీరు బ్యాగ్లో కానీ సంథింగ్ మీకు ఎత్తుకెళ్ళేటువంటి బ్యాగ్లో సంథింగ్ మాత్రం పెట్టుకోండి నైట్కే. చూసుకున్నట్లయితే ఎవరైతే ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించిన తర్వాత దాని మీద మనకు ఐ స్పెషలిస్ట్ యొక్క సిగ్నేచర్ ఉండాలా. అదేవిధంగా అక్కడే మీకు స్టాంప్ అయితే ఉండాలా. ఫోటో కాడ గుర్తుంచుకోండి, ఫోటో మీద రిజిస్ట్రేషన్ నెంబర్తో స్టాంప్ అయితే ఉండాలా. అదేవిధంగా ఫామ్ కింద కూడా మీకు ఇక్కడ సిగ్నేచర్ ఉండాలా. అదేవిధంగా సీల్ అనేది కూడా ఉండాలా. పైన ఎలా ఉందో సిగ్నేచర్ సీలు, అలాగే కింద కూడా సిగ్నేచర్ సీల్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి ఫామ్ 6 అనేది అవసరం లేదు, అది మనం డీబీ టైంలో అయితే ఇవ్వాలా. బి పాయింట్లో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఫామ్ 6 అనేది ఒరిజినల్ ఫామ్ ఎత్తుకెళ్ళరో వాళ్ళు ఎగ్జామ్కి అయితే అటెండ్ కాలేరు, ఎగ్జామ్కి అయితే చేయరు. కాబట్టి ఫామ్ 6 అనేది తీసుకోండి, ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి. నేను చెప్పినట్టుగా పైన డాక్టర్ యొక్క సిగ్నేచర్ అండ్ సీలు ఫోటో మీద, అదేవిధంగా ఫామ్ కింద కూడా సిగ్నేచర్ అండ్ సీల్ అనేది కంపల్సరీగా ఉండాలా. ఫామ్ 6A యొక్క డిక్లరేషన్ ఫామ్ అక్కర్లేదు, అది మనం డీబీ టైంలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫామ్ 6A అక్కర్లేదు. ఫామ్ 6 అదేవిధంగా మనకి ఐడి ప్రూఫ్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని దగ్గర పెట్టుకోండి. చూసుకున్నట్లయితే ఫామ్ 6A అక్కర్లేదు. ఫామ్ 6 అండ్ ఐడి కార్డు, అదేవిధంగా మనకి ఈ కాల్ లెటర్, అదే మనకి అడ్మిట్ కార్డు అండ్ ఫొటోస్, 2 ఫొటోస్ ఎత్తుకెళ్ళండి. ఈ 4 దగ్గర పెట్టుకోండి. ఈ 4 అయితే తీసుకెళ్ళండి, ఎవరు కూడా మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కొత్తగా ఎవరు రాస్తున్నారు ఈ నోటిఫికేషన్కి, అదేవిధంగా పాతగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు. మీ అందరికి కూడా మన ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్. మంచిగా అయితే ప్రిపేర్ అయ్యారు కాబట్టి మంచిగా రాయండి. ఎగ్జామ్లో అయితే కంగారు అయితే పడొద్దు. మీరు మంచిగా ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీరందరూ కూడా జీనియస్లే. మంచిగా అయితే రాయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మనకు తక్కువ క్వశ్చన్లు, ఎక్కువ టైం గుర్తుంచుకోండి. 226 క్వశ్చన్స్, 73 మినిట్స్. మంచిగా అయితే ప్రిపేర్ అయ్యారు కాబట్టి మంచిగా రాయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎలా రాశారో కూడా కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా వన్స్ అగైన్ ఆల్ ద